టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ పూజా హెగ్డే టాప్ ఫెయిల్యూర్ లేడీగా మారింది. వరుస పంచ్లు, వరుస డిజాస్టర్లు, ఇలా డీలా పడ్డ పూజా హెగ్డేని కాపాడే బాధ్యత నెత్తన వేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ విషయంలో సల్మాన్ తో పాటు రణ్వీర్ సింగ్ కూడా పూజా హెగ్డే ఫేట్ మార్చే గేటు తీయబోతున్నారు. పూజా హెగ్డేకి అర్జెంట్ గా సాలిడ్ హిట్ కావాలి, లేదంటే ఆఫ్టర్ 1 year పూజ అడ్రస్ గల్లంతయ్యే ఛాన్స్ ఉంది. తన బాధ్యతంతా ఇప్పుడు ముగ్గురు హీరోల మీదే పడింది. పూజా హెగ్డే ముట్టుకుందంటే ఏ మూవీ అయినా మటాషే అనే ముద్ర పడిపోయింది. బీస్ట్ ఫ్లాప్ అయింది. రాధేశ్యామ్ ఎంత పెద్ద డిజాస్టరో అందరికీ తెలిసిందే. ఆచార్య అయితే అడ్రస్ గల్లంతు. ఇన్ని ఫెయిల్యూర్స్ మధ్య పూజాకి విజయ్ దేవరకొండ మీదే ఆశలు పెరిగాయి. కానీ అక్కడ కూడా పంచ్ పడింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పూజ చేసిన మూవీతో పంచ్ ఫేస్ చేసిన పూజా హోప్స్ అన్ని విజయ్ దేవరకొండ మీదే పెట్టుకుంది. కానీ జనగణమన సినిమా సెట్స్ పైకి వెళ్లిన వెంటనే ఆగింది. అందుకే ఈ లేడీ మళ్లీ ఐరన్ లెగ్ గా ఫోకస్ అవుతోంది. విజయ్ దేవరకొండతో లైగర్ తీసిన పూరి మరో మూవీ జనగణమన షురూ చేశాడు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది. కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో జనగణమన ప్రాజెక్టు పక్కకి వెళ్లిపోయింది. దీంతో రౌడీ స్టార్ లైఫ్ లోకి పూజ అడుగు పెట్టింది కాబట్టి లైగర్ పోయింది, జనగణమన ఆగింది అంటున్నారు. వరుస ఫ్లాప్లు, వరుస డిజాస్టర్లు, దీనికి తోడు ఐరన్ లెగ్ గా ముద్రపడటంతో పూజ కెరీర్ గ్రాఫ్ పడిపోయేలా ఉంది. అందుకే మహేష్ తో త్రివిక్రమ్ తీసే సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకుంది. మహర్షితో మహేష్ నిజంగానే పూజా హెగ్డేకి హిట్ జోడీగా మారాడు. మరి త్రివిక్రమ్ మేకింగ్ లో అదే సీన్ రిపీట్ అవుతుందా అంటే చెప్పలేం. ఇక ఫెయిల్యూర్స్ లో ఉన్న సల్మాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ అంటున్నారు. అందులో మెరిసిన పూజా హెగ్డే ఆ మూవీ మీద కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ లో హిట్ మెట్టెక్కని పూజా హెగ్డే బాధ్యత సల్మాన్ తో పాటు రణ్వీర్ సింగ్ కూడా తీసుకున్నాడు. సర్కస్ లో తనతో జోడీ కట్టాడు. సో ఈ 2 సినిమాలు, మహేష్ మూవీ ఏది హిట్ అయినా పూజా హెగ్డే కష్టాల నుంచి గట్టెక్కినట్టే, లేదంటే ఐరన్ లెగ్ ముద్ర అలానే ఉండిపోతుంది.